ఏమండి నెక్స్ట్ అండ్ OP bar equal to I bar minus K bar, OQ bar equal to minus I bar plus 2J bar, OR bar equal to 2I bar minus 3K bar, OS bar equal to 3I bar minus 2J bar minus K bar. ఇప్పుడు చూడండి RS బార్ యొక్క కాంపోనెంట్ PQ బార్ మీద కావాలి అంతే కదా చూడండి PQ బార్ ఈక్వల్ టు OQ బార్ మైనస్ OP బార్, OQ బార్ అంటే మైనస్ I బార్ ప్లస్ 2J బార్ మైనస్ I బార్ ప్లస్ K బార్ మైనస్ 2I బార్ ప్లస్ 2J బార్ ప్లస్ K బార్. తర్వాత ఇది ఏ బార్ అనుకోండి లెట్ ఏ ఈక్వల్ టు పీక్యూ బార్, ఏ బార్ ఈక్వల్ టు పీక్యూ బార్ అనుకోండి. నెక్స్ట్ బి బార్ ఈక్వల్ టు ఆర్ఎస్ బార్ అనుకోండి. ఆర్ఎస్ బార్ అనుకుంటే ఓఎస్ బార్ మైనస్ ఓఆర్ బార్ దట్ ఈక్వల్ టు ఓఎస్ బార్ అంటే 3I బార్ మైనస్ 2J బార్ మైనస్ K బార్ మైనస్ ఓఆర్ బార్ అంటే మైనస్ 2I బార్ ప్లస్ 3K బార్, 3I మైనస్ 2I అంటే I బార్ మైనస్ 2J బార్ ప్లస్ 2K బార్. ఇది బి బార్ అనుకున్నాం ఏమండి. ఇప్పుడు ద కాంపోనెంట్ ఆఫ్ బి బార్ అంటే ఆర్ఎస్ బార్ కదా, లేదంటే ఆర్ఎస్ బార్ ఆన్ PQ బార్ ఈజ్ ఏమవుతుంది మనకి ఇక్కడ అంటే ఆర్ఎస్ బార్ అంటే బి బార్ రాసుకోండి, PQ బార్ అంటే ఏ బార్ రాసుకోండి. అప్పుడు ఫార్ములా ఏమవుతుంది ఈజ్ ఏ బార్ డాట్ బి బార్ బై మాడ్ ఏ బార్ కదా మనం చెప్పుకున్నది ఇప్పుడు. దట్ ఈక్వల్ టు చూడండి ఏ బార్ డాట్ బి బార్ అంటే మైనస్ 2I బార్ ప్లస్ 2J బార్ ప్లస్ K బార్ డాట్ I బార్ మైనస్ 2J బార్ ప్లస్ 2K బార్ బై మాడ్ ఏ బార్ అంటే అదే ఏ బార్ డాట్ బి బార్ అంటే ఇలాగే కదా రాశాను అంతే. మాడ్ ఏ బార్ అంటే మాడ్ 2I బార్ ప్లస్ 2J బార్ ప్లస్ K బార్ దట్ ఈక్వల్ టు ఈ రెండు మల్టిప్లై చేయండి. మైనస్ 2 ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ మైనస్ 2 ప్లస్ 1 ఇంటూ 2 బై square of minus 2 whole square plus 2 square plus 1 square that equal to minus 2 minus 4 plus 2 by square root of 3 4 plus 1 అంటే 9 అవుతుంది. అయ్యో 4 పోతుంది, 2 క్యాన్సిల్ అంటే మైనస్ 4 బై ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అవుతుంది అంటే 3 అని రాసుకోవచ్చామా. అర్థమైందమ్మా ఇప్పుడు. మీకు ఏది బాగుందంటే చేసుకోండి, అది రాసుకోండి. ఇప్పుడు ఇంకో విషయం చెప్పనా, అక్కడ ఎలా అప్లై చేశాడంటే చూడండి ఇప్పుడు ఇది మనం ఏ బార్ డాట్ బి బార్ బై మాడ్ ఏ బార్ ఉంది కదా, దీన్ని నేను ఇలా రాసుకోవచ్చా, నేను బి బార్ డాట్ ఏ బార్ బై మాడ్ ఏ బార్ అని రాసుకోవచ్చా. ఇప్పుడు చూడండి దీన్ని మనం బి బార్ డాట్ ఏ బార్ బై మాడ్ ఏ బార్ అని రాసుకోవచ్చా. కాన్స్టెంట్ అండి, దానికి కంగారు పడతారు ఎందుకు. బి బార్ డాట్ ఏ బార్ బై మాడ్ ఏ బార్ అని రాసుకోవచ్చు కదా. ఏంటిది యూనిట్ వెక్టర్ కదా. ఏ బార్ డైరెక్షన్ లో ఏ బార్ అంటే ఏంటి పీక్యూఏ కదా, కాబట్టి పీక్యూ డైరెక్షన్ లో యూనిట్ వెక్టర్ నాడు స్మాల్ ఈ అనుకున్నాడు. అర్థమైందా. స్మాల్ ఈ అనుకున్నాడు. మరి బి బార్ అంటే ఏంటి ఆర్ఎస్ బార్, ఆర్ఎస్ బార్ డాట్ ఈ బార్ ఎందుకు చేశాడు అర్థమైందమ్మా మీకు. అదమ్మా విషయం ఏమా. The area of A
parallelogram ABCD with diagonals AC bar comma BD bar is delta equal to half. ఇక్కడ వెక్టార్ ఏరియా అంటే మళ్ళీ ఏమొస్తుంది, మాడ్ రాదు, అదే ఏరియా అంటే మాడ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ వెక్టార్ ఏరియా అందాం. వెక్టార్ ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్ ABCD విత్ డయాగనల్స్ AC బార్ BC బార్ ఇస్ BD బార్ ఏమవుతుంది, ఆఫ్ AC బార్ ప్లస్ BD బార్. ఇంకొకటి A బార్ ప్లస్ B బార్ అంటే ఏంటో కూడా చెప్పాను మీకు, చెప్పలేదేమో కదా అది కూడా. A బార్ ఇప్పుడు A1 I బార్ A2 J బార్ అని చెప్పలేదు కదా, మాడ్ డెట్ అదో అయ్యో అది చెప్పేసి చెప్పాల్సింది. సర్లేండి, కంటిన్యూషన్ నోట్లో చెప్పేస్తానండి. రెండోది అంటే ఇక్కడ పారలోగ్రామే అవ్వట్లేదు, మీరు క్వాడ్రిలేటరల్ తీసుకున్నా సరిపోతుంది. కాబట్టి ద వెక్టార్ ఏరియా ఆఫ్ ది quadrilateral with diagonals ఒక పని చేయండి అమ్మా, మీరు ఇది కాకుండా నేను నెక్స్ట్ చెప్పిన దాంట్లో అది ముందు రాసుకుని అప్పుడు తర్వాత రాసుకుంటాను. సార్ ఆగలేదండి, ఈ నోట్ తీసి పడద్దు, వేరే నోట్స్ చెప్పి అప్పుడు చెప్తాను. నోట్ అని ఇక్కడ ముందు అది చెప్పుకుందాం. if A bar equal to A1 I bar plus A2 J bar plus A3 K bar and B bar equal to B1 I bar plus B2 J bar plus B3 K bar, then A bar equal to A1 I bar, A2 J bar, A3 K bar, B bar equal to B1 I bar plus B2 J bar plus B3 K bar, then A bar plus B bar equal to ఇది వచ్చిందమ్మ. తర్వాత నెక్స్ట్ A bar equal to A1 I bar, లేకపోతే మళ్ళీ ఇదే రాస్తాం, లేకపోతే ఒక పని చేద్దాం, ఈ వెక్టర్ సంబంధించి చెప్తున్నాను నేను. ఇది 1 అనుకోండి, ఇది 2 అనుకోండి. if theta is the angle between A bar and B bar, then sin theta equal to formula ఏం చెప్పుకున్నాం మనం, square root of sigma A2 B3 minus A3 B2 whole square by square root of sigma A1 square into square root of sigma B1 square. ఏమా ఇది ఫార్ములా. నెక్స్ట్ సెకండ్ నోట్ కింద for any two vectors A bar and B bar, mod A bar cross B bar whole square equal to A bar dot A bar into B bar dot B bar minus A bar dot B bar whole square. దీన్ని మనం ఎలా రాస్తామంటే ఈ విధంగా రాస్తాం. దీని ఇంకా ఎలా కూడా రాసుకోవచ్చు, A bar square B bar square minus A bar dot B bar whole square అని రాసుకోవచ్చు. దీన్ని మనం ఎలా కూడా రాసుకోవచ్చు, A bar dot A bar, A bar dot B bar, A bar dot B bar, B bar dot B bar. third one, A bar comma B bar are non-collinear vectors
non-collinear vectors non-zero non-collinear vectors అని అర్థం or non-zero non-collinear vectors, then the unit vectors perpendicular to both a bar and b bar are ఏం చెప్పుకున్నాం మనం ప్లస్ ఆర్ మైనస్ ఏ బార్ క్రాస్ బి బార్ బై mod a bar cross b bar. Next, తర్వాత ఎన్నోది నాలుగోది వెక్టర్ ఏరియా అక్కడ చెప్పేసాం కాబట్టి ఇక్కడ ప్యారలోగ్రామ్ గురించి చెప్పేసుకుందాం. ఇంకొకటి ఉంది కదా ఏరియా, అది కూడా చెప్పేద్దాం ఇక్కడ నాలుగు. a bar comma b bar comma c bar are the position vectors of the vertices a comma b comma c of triangle ABC. Then the vector area of triangle ABC, the vector area of triangle ABC is delta equal to 1/2 into, లేదంటే ఇక్కడ డెల్టా అని రాయకండి లేదండి, ఎందుకంటే డెల్టా అంటే వాల్యూ వస్తుంది, వెక్టర్ ఏరియా రాదు, కాబట్టి ఈజ్ 1/2 ఇంటూ ఇక్కడ రాసుకోవాలి మీరు 1/2 ఇంటూ బి బార్ క్రాస్ సి బార్ ప్లస్ సి బార్ క్రాస్ ఏ బార్ ప్లస్ ఏ బార్ క్రాస్ బి బార్. అదండి, అదే the area of triangle ABC is delta equal to 1/2 into mod b bar cross c bar plus c bar cross a bar plus a bar cross b bar. Am I? Yes, sir. Next. ఐదోది the vector area of the parallelogram ABCD with diagonals AC bar BD bar is half into AC bar plus BD bar. డెల్టా లై రావు ఆరోది, ఇది ఫస్ట్ వన్, లేదంటే ఇద్దరు. ఇప్పుడు సెకండ్ వన్, ద ఏరియా ఆఫ్ parallelogram ABCD is delta equal to delta area equal to is half mod AB bar plus BD bar. Sorry, AC bar got sir. Sorry, AC bar plus BD bar. ఏమా అదమ్మ విషయం. తర్వాత సిక్స్త్ వన్, the vector area of the parallelogram with a bar comma b bar as adjacent sides is
A bar plus B bar. And the area is ఇదే బాగుందేమో కదా ఎలా రాశాడు mod A bar plus B bar ఇది బాగుందేమో కదా ఇలాగా అమ్మాయి Yes, sir. Yes, sir. ఇక్కడ అయితే ఇది ఇంత మ్యాటర్ రాయడం ఎందుకు అండ్ ద ఏరియా ఈస్ హాఫ్ mod AB bar plus AC bar plus BD bar. ఇది బెస్ట్ కదా సగం తగ్గిపోతుంది మళ్ళీ 1 అక్కర్లేదు 2 అక్కర్లేదు ఏం అక్కర్లేదు ఏమండి ఇక్కడ కూడా ద ఏరియా ట్రయాంగిల్ ఏబిసి అని తీసి పడేసిన పర్లేదు అంతే అండ్ నెక్స్ట్ చూడండి తర్వాత 7 తర్వాత A bar comma B bar comma C bar be a non-coplanar వెక్టార్ ట్రైడ్ అంటే ఏంటమ్మా ఏ బార్ అంటే A1 I bar ప్లస్ అదే ఇప్పుడు ఏం రాస్తాం అంటే AI బార్ ప్లస్ అలా కాదు కోప్లానార్ వెక్టార్ ట్రైడ్ అంటే ఏ బారు బి బారు సి బార్ అనేవి ఏంటంటే నాన్ కోప్లానార్ అనమాట ఒకే ప్లేన్ లో లేని వెక్టార్స్ అనమాట అది తీసుకున్నాడు వాడు అర్థమవుతుందమ్మా Yes, sir. ట్రైడ్ అండ్ ఆల్ఫా బార్ ఈక్వల్ టు L1 A bar plus L2 B bar plus L3 C bar, comma beta bar equal to M1 A bar plus M2 B bar plus M3 C bar. Then alpha bar plus beta bar equal to B bar plus C bar plus A bar plus B bar. L1, L2, L3, M1, M2, M3. అమ్మా Yes, sir. దీంతో అయిందమ్మా ఇప్పుడు మనం సంస్థలోకి వెళ్ళిపోదాం ఎక్సైజ్ ఎక్సైజ్ 5B అమ్మా Yes, sir. క్వశ్చన్ చూడండి చాలా ఈజీగా అయిపోతాయి ఆన్సర్ ఫస్ట్ ఏమంటాడు మాడ్ పీ బార్ ఇచ్చాడు మాడ్ క్యూ బార్ ఇచ్చాడు యాంగిల్ ఇచ్చాడు మాడ్ పీ బార్ ప్లస్ క్యూ బార్ హోల్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయమని ఏమా చూడండి ప్రాబ్లం నెంబర్ 1 లో ఫస్ట్ క్వశ్చన్ సొల్యూషన్ గివెన్ మాడ్ పీ బార్ ఈక్వల్ టు 2 mod q bar equal to 3 and angle p bar comma q bar equal to ఎంత ఇచ్చాడు 5/6 and p bar plus q bar whole square అడుగుతాడు mod and mod p bar plus q bar whole square అన్న p bar cross q bar whole square అన్న ఒకటే కదా Yes, sir. Yes, sir. అమ్మాయి mod a bar square అన్న a bar square అన్న ఒకటే కదా Yes, sir. Yes, sir. కాబట్టి చూడండి డౌట్ ఏమైనా ఉందా ఎవరికైనా p bar plus q bar అంటే mod p bar mod q bar ఇంటూ sin p bar కేమో q bar అని వస్తుంది Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. ఇంటూ n క్యాప్ ఇంటూ n bar అని వస్తుంది ఇక్కడ చూడండి mod అప్లై చేసాం అనుకోండి ఇది అప్పుడు ఏమవుతుందంటే ముందు ఇది వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి 2 ఇంటూ 3 ఇంటూ sin 5/6 ఇంటూ n bar mod p bar plus q bar ఈక్వల్ టు 6 ఇంటూ sin 30 ఎంత 1/2, sir. ఇంటూ n bar అంటే 3 ఇంటూ n bar అవుతుంది ఇప్పుడు ఇది హోల్ స్క్వేర్ చేసాం అనుకోండి p bar cross q bar whole square equal to 3 square into mod n bar square mod n bar వాల్యూ ఎంత 1 కాబట్టి mod n bar square వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది అంటే 9 వచ్చిందమ్మా ఆన్సర్
Yes, sir. Yes, sir. అదమ్మా. నెక్స్ట్ సెకండ్ సొల్యూషన్. ఏ బార్ ఇచ్చాడు, బి బార్ ఇచ్చాడు, మాడ్ ఏ బార్ ప్లస్ బి బార్ అంటాడు. అంటే ఏం చేయాలి? డేటా కట్టుకోవడమే కదా. Yes, sir. ఈవెన్ ఏ బార్ ఈక్వల్ టు 2i బార్ మైనస్ ఏ బార్ ప్లస్ కే బార్, బి బార్ ఈక్వల్ టు ఐ బార్ మైనస్ 3j బార్ మైనస్ 5k బార్, ఏ బార్ ప్లస్ బి బార్ ఈక్వల్ టు ఐ బార్ జే బార్ కే బార్. వాడు ఇచ్చిన దాంట్లో యూనిట్ వెక్టర్స్ అయ్యే ఉన్నాయి కాబట్టి తర్వాత వాడి కోషన్స్ రాయండి. 2 -1 1 1 -3 -5 అంతేనా? Yes, sir. Yes, ఐ sir. బార్ ఇంటూ ఇదేమవుతుందమ్మా 5 plus రాసానా? 3, sir. 5 + 3 రాసానా? Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. మైనస్ జే బార్ ఇంటూ -10 -1 కదా, ప్లస్ కే Yes, బార్ sir. ఇంటూ -6 + 1 కదమ్మా. Yes, Yes, sir. sir. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 8i బార్ ప్లస్ 11j బార్ మైనస్ 5k బార్ అమ్మా. ఇప్పుడు ఏ బార్ క్రాస్ బి బార్ కి మాడ్ ఫైండ్ అవుట్ చేయాలి. మాడ్ ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు మాడ్ ఏమవుతుంది? 8i బార్ ప్లస్ 11j బార్ మైనస్ 5k బార్ దట్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్, ఇది లేకపోతే ఇది రాయకపోయినా పర్లేదు మీకు అర్థమైతే, 8² ప్లస్ 11² ప్లస్ -5 హోల్ స్క్వేర్, 64 121 25 ఏమా, 64 85 84 89 90 90 210 అవుతుంది. Yes, sir. ఇచ్చిన ఆన్సర్ అలా వదిలేసాడు, ఇంకేమైనా చేసాడు? సింప్లిఫై చేసాడా? Late, sir. ఆన్సర్ లేదా? సరే. తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడండి. ఈవెన్ ఏ బార్ ఈక్వల్ టు బి బార్ ఈక్వల్ టు రాస్తాను. ఈవెన్ ఏ బార్ ఈక్వల్ టు ఏమని ఇచ్చాడు? 2i బార్ మైనస్ 3j బార్ ప్లస్ కే బార్, 2i బార్ మైనస్ 3j బార్ ప్లస్ కే బార్. బి బార్ ఈక్వల్ టు ఏమని ఇచ్చాడు? ఐ బార్ ప్లస్ 4j బార్ మైనస్ 2k బార్, ఐ బార్ ప్లస్ 4j బార్ మైనస్ 2k బార్. ఏమండి? ఇప్పుడు ఏ బార్ ప్లస్ బి బార్ ఈక్వల్ టు ఏమవుతామా? మనం మామూలుగా రాసేద్దామా? అర్థమవుతుంది కదా మీకు? Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. 3i బార్ ప్లస్ జే బార్ మైనస్ కే బార్. ఏ బార్ మైనస్ బి బార్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇందులో తీసేయండి, ఇది 2 తీసేస్తే బి బార్ మైనస్ 7j బార్. అర్థమవుతుంది కదా? 2-3 స్టెప్లు అయినా. అర్థమవుతుంది, sir. sir. ఇప్పుడు ఈసారి నౌ ఏ బార్ ప్లస్ బి బార్ క్రాస్ ఏ బార్ మైనస్ బి బార్ ఈక్వల్ టు మళ్ళీ ఏం చేయాలి? డేటా ఫైండ్ అవుట్ చేయాలి. ఐ బార్ జే బార్ కే బార్ ఏమవుతాయి క్వశ్చన్స్? 3 1 -1 1 -7 3 దట్ ఈక్వల్ టు ఐ బార్ ఇంటూ ఈ రోజు కాలం తీసేస్తే 3 -21 అయినా, Yes, sir. 3 -7 ఏమో అమ్మా. ఎస్ అంటారు. Sir. 3 లాగా అనిపించింది, sir. అవునా? Yes, sir. మైనస్ జే బార్ ఇంటూ 9 + 1 కదా, ప్లస్ కే బార్ ఇంటూ -21 -1 అంటే ఇది ఏమవుతుంది ఇక్కడ? -4i బార్ -10j బార్ -23k బార్ 22k బార్ అయినా Yes, Yes, sir. sir. Yes, sir. మైనస్ కామన్ తీసాడా? -2 కామన్ తీసుకోవచ్చు. -2 కామన్ తీస్తే 2i బార్ ప్లస్ 5j బార్ ప్లస్ 11k బార్ అంతే. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్. ఫోర్త్ ఏమంటాడు? ఈ 4i బార్ ప్లస్ 2p/3 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 ఇంటూ j బార్ ప్లస్ pk బార్ ఈజ్ ప్యారలల్ టు ది వెక్టర్ అని చెప్పి ఇచ్చాడు. ప్యారలల్ అయిందంటే వాడి యొక్క క్రాస్ ప్రోడక్ట్ ఏమవ్వాలి?
జీరో సార్ యాంగిల్ ఎంత? 0 డిగ్రీ సార్ 0 సార్ కాబట్టి అప్పుడు ఏమవ్వాలి? క్రాస్ ప్రోడక్ట్ ఏమవ్వాలి? 0 అవ్వాలి సార్ 0 వెక్టర్ అవ్వాలి. ఏమండి అలా చేసుకోవడం ఒక పద్ధతి. లేదంటే మీకు ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ లో చెప్పాను నేను. రెండు అక్కడ వెక్టార్స్ ప్యారలల్ గా ఉంటే కండిషన్ ఏంటి? a1/a2 = b1/b2 = c1/c2 కదా కొలినియర్ అయితే. ప్యారలల్ అంటే కొలినియర్ కదా, అవునా? Yes, sir. Yes, sir. కాబట్టి అలా కూడా తీసుకొచ్చింది. కాబట్టి చూడండి, let a bar equal to 4i bar plus 2p/3 into j bar plus pk bar. Next, small p lamai b bar equal to I bar plus 2j bar plus 3k bar. Given a bar is parallel to b bar. Is కలిసిపోయిందో చూసుకోండి. is parallel to b bar. Then a1/a2 a1/b1 equal to a2/b2 equal to a3/b3. కాబట్టి 4/1 equal to 2p/3/2 equal to p/3. 4 equal to p/3. p equal to 12 అని వచ్చిందమ్మా? Yes, sir. అంటే ఈ క్రాస్ ప్రోడక్ట్ చేద్దాం. ఇది సులువు కదమ్మా, ఈజీగా అయిపోయింది కదా. తర్వాత Yes, sir. చూడండి, కంప్యూట్ a బార్ క్రాస్ b బార్ ప్లస్ c బార్ ప్లస్ b బార్ క్రాస్ c బార్ ప్లస్ a బార్ ప్లస్ c బార్ క్రాస్ a బార్ ప్లస్ b బార్ అంటాడండి. చూడండి, a బార్ క్రాస్ b బార్ ప్లస్ c బార్ ప్లస్ b బార్ క్రాస్ c బార్ ప్లస్ a బార్ ప్లస్ c బార్ క్రాస్ a బార్ ప్లస్ b బార్. ఏమంటే ఈక్వల్ టు చూడండి, ఏ బార్ తో మల్టిప్లై చేశారు అనుకోండి, ఏ బార్ క్రాస్ బి బార్ ప్లస్ ఏ బార్ క్రాస్ సి బార్ అవుతుందా? డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అమ్మా. Yes, ఎస్ సార్ క్రాస్ సి బార్ Yes, ప్లస్ sir. అవుతుంది, సి బార్ క్రాస్ ఏ బార్ ప్లస్ సి బార్ క్రాస్ బి బార్ అవుతుంది. ఇక్కడ చూడండి అమ్మా, ఏ బార్ క్రాస్ బి బార్ అలా ఉంచండి. ఇప్పుడు సి బార్ క్రాస్ ఏ బార్ అలా ఉంచేసి దీన్ని ఎలా రాయొచ్చు మనం? సి బార్ క్రాస్ ఏ బార్ కింద రాయాలంటే మైనస్ సి బార్ క్రాస్ ఏ బార్ అని రాసుకోవచ్చమ్మా. Yes, sir. ఎస్ సార్ తర్వాత బి బార్ క్రాస్ అలా ఉంచండి అమ్మా. ఇది బి బార్ క్రాస్ ఏ బార్ ని మనం ఏ బార్ క్రాస్ బి బార్ కింద రాయాలంటే ఎలా రాసుకోవచ్చమ్మా? మైనస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ అని రాసుకోవచ్చమ్మా. Yes, sir. ఎస్ సార్ నెక్స్ట్ ప్లస్ సి బార్ క్రాస్ ఏ బార్ అలాగే ఉంచండి. ఇప్పుడు సి బార్ క్రాస్ బి బార్ ని బి బార్ క్రాస్ సి బార్ కింద రాసుకోవాలంటే మైనస్ బి బార్ క్రాస్ సి బార్ అని రాసుకోవచ్చమ్మా. ఎస్ Yes, సార్ sir. Yes, sir. బ్రాకెట్ లేకపోతే తప్పు వచ్చేస్తుందమ్మా, చూసుకోండి. ఏ బార్ క్రాస్ బి బార్ ఏ బార్ క్రాస్ సి బార్ సి బార్ ఏ బార్ క్యాన్సిల్ అయితే మనకి ఏమైనా వచ్చింది? 0 వచ్చిందా? Yes, sir. Yes, sir. నెక్స్ట్ 6th సొల్యూషన్ ఏమా? 0 vector రాదా సార్? 0 వెక్టార్ వచ్చిందా? అంటే ఇక్కడ విషయం ఏంటంటే రెండు వెక్టార్స్ యొక్క క్రాస్ ప్రోడక్ట్ చేస్తే ఏమొస్తుంది? వెక్టార్ వస్తుంది. వెక్టార్ ప్లస్ వెక్టార్ ప్లస్ వెక్టార్ అంటే వెక్టార్ అంటే 0 బార్ రాసుకోవడం అంతే. వెరీ గుడ్. నెక్స్ట్ తర్వాత 6th సొల్యూషన్ చూడండి, p ఈక్వల్ టు ఇచ్చాడు, అది అడుగుతున్నాడు. చూడండి, గివెన్ p బార్ ఈక్వల్ టు ఏమని ఇచ్చాడు? xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్. వాడు అడిగింది p బార్ క్రాస్ k బార్ హోల్ స్క్వేర్ అంటాడు. కాబట్టి ముందు p బార్ క్రాస్ k బార్ చూడండి. p బార్ క్రాస్ k బార్ డెట్ కట్టాలా? అక్కర్లేదు కదా. అంటే xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్ క్రాస్ k బార్. అంటే ఇప్పుడు ఏమైనా వస్తుంది? x ఇంటూ i బార్ క్రాస్ k బార్ వస్తుందమ్మా, ప్లస్ y ఇంటూ j బార్ క్రాస్ k బార్ వస్తుందమ్మా, ప్లస్ z ఇంటూ k బార్ క్రాస్ k బార్ వస్తుందమ్మా. Yes, ఎస్ సార్ sir. Yes, sir. ఈ నోట్లోంచి మాత్రం మాట్లాడట్లేదమ్మా. ఇక్కడ అన్నీ వస్తున్నాయి కానీ మీరు మాట్లాడలేదు. చూడండి, x ఇంటూ i బార్ క్రాస్ k బార్ అంటే ఏం రాసుకోవచ్చు? మైనస్ j బార్ అయినా
minus J bar sir. ప్లస్ y ఇంటూ జే బార్ క్రాస్ కే బార్ అంటే ఐ బారే కదా. I bar sir. కే బార్ క్రాస్ కే బార్ అంటే జీరో బార్ కదా. 0 sir. కాబట్టి ఇది ఏమొస్తుంది మైనస్ ఎక్స్ జే బార్ ప్లస్ ఐవై బార్ వైఐ బార్ అంటే ముందు వైఐ బార్ రాసేద్దాం. వైఐ బార్ మైనస్ ఎక్స్ జే బార్ అని వచ్చింది. ఏమంటే ఇప్పుడు మాడ్ పి బార్ క్రాస్ కే బార్ హోల్ స్క్వేర్ అడిగాడు. ఏ ఈక్వల్ టు ఇది ఏమవుతుంది స్క్వేర్ ఈక్వల్ టు ఇదేమవుతుంది స్క్వేర్ ఆఫ్ వై స్క్వేర్ ప్లస్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేరే కదా. మళ్ళీ sir. హోల్ స్క్వేర్ అని Yes, sir. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అయిపోతుందమ్మా. Yes sir. Yes, sir. Yes, sir. అమ్మా అమ్మా Yes sir. ఇప్పుడు రెండు సెప్లు అయినాయి. అక్కర్లేదు sir. అర్థమైంది సార్. Sir. సరే 7th క్వశ్చన్ చూడండి. కంప్యూట్ 7th సొల్యూషన్. కంప్యూట్ ఏమంటున్నాడు 2j బార్ క్రాస్ 3i బార్ మైనస్ 4k బార్ 2j బార్ క్రాస్ 3i బార్ మైనస్ 4k బార్ ప్లస్ i బార్ ప్లస్ 2j బార్ క్రాస్ k బార్ i బార్ ప్లస్ 2j బార్ క్రాస్ k బార్ ఈక్వల్ టు సపరేట్ చేయండి. 2 ఇంటూ 3 అంటే 6 ఇంటూ j బార్ క్రాస్ i బార్ అవుతుందమ్మా మైనస్ 8 ఇంటూ j బార్ క్రాస్ k బార్ అవుతుందమ్మా ప్లస్ ఇదేమవుతుంది i బార్ క్రాస్ k బార్ ప్లస్ 2 ఇంటూ j బార్ క్రాస్ k బార్. ఇది సింప్లిఫై చేయండి అమ్మా. j బార్ క్రాస్ i బార్ అంటే మైనస్ k బార్ అయినా Yes sir. Yes, sir. j బార్ క్రాస్ k బార్ అంటే i బారే కదా. i బార్ క్రాస్ k బార్ అంటే మైనస్ j బార్ అయినా Yes, Yes sir. sir. j బార్ క్రాస్ k బార్ అంటే i బారే కదా. అర్థమైందమ్మా. Yes, Yes, sir. ఎస్ సార్. మైనస్ 8i బార్ ప్లస్ 2i బార్ అంటే మైనస్ 6i బార్ మైనస్ j బార్ మైనస్ 6k బార్. ఏమండి అంతే. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ టు ది బోత్ అంటే మనం ఫార్ములా చెప్పుకున్నాం. ఏంటి ఫార్ములా 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అప్పుడు మర్చిపోయటమే. సరే 8th క్వశ్చన్ చూడండి. లెట్ ఏ బార్ బి బార్ అనుకోండి. అది లెట్ ఏ బార్ ఈక్వల్ టు ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్ బి బార్ ఈక్వల్ టు 2i బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్ 3k బార్ 2i బార్ ప్లస్ జే బార్ ప్లస్ 3k బార్. ఏమండి నెక్స్ట్ ఇప్పుడు ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు ముందు ఫైండ్ అవుట్ చేసేసుకోండి. ఐ బార్ జే బార్ కే బార్ 1 1 1 2 1 3. మీరు ఈక్వల్ కింద ఈక్వల్ పెట్టి రాసుకోండి. ఇక్కడ నేను చేసేస్తున్నాను. అర్థమవుతుందా. ఐ బార్ ఇంటూ Yes, sir. Yes sir. మైనస్ జే బార్ ఇంటూ 3 మైనస్ 2 ప్లస్ కే బార్ ఇంటూ 1 మైనస్ 2 అంటే 2i బార్ మైనస్ జే బార్ మైనస్ కే బార్. ఇప్పుడు మాడ్ ఏ బార్ క్రాస్ బి బార్ ఫైండ్ అవుట్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే రూట్ 4 ప్లస్ 1 ప్లస్ 1 అంటే రూట్ 6 చూస్తున్నాం. మీకు ఇది అర్థమైందా. ఇంకోసారి అయితే మాడ్ ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు దీనికి మళ్ళీ మాడ్ అయినా. అర్థమైంది sir. Therefore the unit vector perpendicular to ఇది అర్థమవుతుందా మరి. Yes, sir. ఎస్ సార్. Yes sir. both vectors a bar and b bar are ఫార్ములా ఏంటి ప్లస్ ఆర్ మైనస్ ఏ బార్ క్రాస్ బి బార్ బై మాడ్ ఏ బార్ క్రాస్ బి బార్. అంతే కదమ్మా. అంతేనమ్మా. Yes sir. దట్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2i బార్ మైనస్ జే బార్ మైనస్ కే బార్ బై
√6 ఏమా ప్రథమ విషయం వచ్చిందమ్మా? Yes, sir. తర్వాత దీన్ని ఎలా రాసుకోండి కొద్దిగా నీట్గా కనబడుతుంది. +or-1/√6 ఇంటూ 2y బార్ మైనస్ j బార్ మైనస్ k బార్. తర్వాత క్వశ్చన్ చూడండి ఏమంటాడు 9th థీటా బి ది యాంగిల్ బిట్వీన్ థీటా ఇస్ ది యాంగిల్ బిట్వీన్ ది వెక్టర్స్ అన్నాడు. అంటే ఫార్ములా అప్లై చేయాలి Mod A bar plus B bar by mod A bar into mod B bar, sir. అంతే. వెరీ గుడ్. ఇప్పుడు ఇలాంటి ఏ బార్ బి బార్ అని చెప్పి తీసుకోండి. ఏ బార్ ఇప్పుడు ఐ బార్ ప్లస్ ఏ బార్ జే బార్ ప్లస్ కే బార్. బి బార్ ఈక్వల్ టు జే బార్ ప్లస్ కే బార్. ఏమండి ఏ బార్ ప్లస్ కే బార్. సైన్ థీటా అంటే ఏ బార్ ప్లస్ బి బార్ కాబట్టి ముందు మనం ఏ బార్ ప్లస్ బి బార్ ఇలా ఫైండ్ అవుట్ చేద్దాం. ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్. అంటే డెట్ చేయొచ్చు, డెట్ ఎందుకు పెద్ద అవుతుంది, ఇదే ఈజీ మనకు. ఐ బార్ క్రాస్ జే బార్ ప్లస్ ఐ బార్ క్రాస్ కే బార్ ప్లస్ జే బార్ క్రాస్ జే బార్ ప్లస్ జే బార్ క్రాస్ కే బార్. ఏమండి ఐ బార్ క్రాస్ జే బార్ అంటే కే బార్, ఐ బార్ క్రాస్ జే బార్ మైనస్ జే బార్, మైనస్ జే బార్ అంటే ఇది 0 బార్, ఇది ఏమవుతుంది ఐ బార్. అంతేనా? Yes, sir. Yes, sir. కే బార్ మైనస్ జే బార్ 0 బార్ ప్లస్ ఐ బార్. అంటే ఇది ఏమని వచ్చిందంటే ఐ బార్ మైనస్ జే బార్ ప్లస్ కే బార్ అని వచ్చింది. ఇప్పుడు ఈసారి మాడ్ ఏ బార్ ఫైండ్ అవుట్ చేయండి. మాడ్ ఏ బార్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. అంతేనా? కాదు, 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ దట్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ 2. మాడ్ బి బార్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ 0 స్క్వేర్ 0 ప్లస్ square plus 1 square plus 1, sir. అంటే రూట్. ఏమంటే if theta is angle between a bar and b bar, then sin theta equal to formula ఏంటమ్మా? Mod A bar plus B bar by mod A bar into mod B bar, sir. mod a bar mod b bar. mod a bar plus b bar కూడా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ mod a bar plus b bar ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే √3 అవుతుందమ్మా. Yes, sir. Yes, sir. ఇది అర్థమైందమ్మా? మరి చాలా చిన్నగా ఇరికించి రాస్తాను. అర్థమైంది Parallel, sir. అర్థమైంది సార్. దట్ ఈక్వల్ టు √3 బై √2 ఇంటూ √2 దట్ ఈక్వల్ టు √3/2 అవుతుందమ్మా. సైన్ థీటా ఈక్వల్ టు సైన్ లో ఎలా రాయొచ్చు √3/2ని? 60, sir. 60. వెరీ గుడ్. Sir, sin theta అడిగాడు సార్, theta అడగలేదు సార్. వెరీ గుడ్. సైన్ థీటా అడిగాడు √3/2. ఏమండి నెక్స్ట్ తర్వాత చూడండి 10th క్వశ్చన్ చూడండి. 10th క్వశ్చన్ ఏమంటాడు? ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్ హ్యావింగ్ ది యాజ్ ఎడ్జసెంట్ సైడ్స్ అంటే ఫార్ములా ఏమవుద్ది? mod A bar plus B bar, sir. వెరీ గుడ్. అంతే. లెట్ ఏ బార్ ఈక్వల్ టు 2j బార్ మైనస్ k బార్, b బార్ ఈక్వల్ టు మైనస్ ఐ బార్ ప్లస్ b బార్ k బార్. b ది adjacent sides of a parallelogram. And now a bar plus b bar equal to i bar j bar. ఇంకో విషయం, ఇక్కడ రెండో ఉన్నాయి కాబట్టి వెక్టర్స్ మామూలుగా కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. మీరు డెట్టే కట్టుకోక్కర్లేదు. అర్థమవుతుందా మీకు నేను చెప్పింది? Yes, sir. Yes, sir. క్రాస్ చేసి చేసేసుకోవచ్చు, ఇంకా సులువుగా అయిపోతామా. రెండో ఉన్నాయి కాబట్టి టర్మ్స్ ఒక్కో దాంట్లో. ఏ బార్ ప్లస్ బి బార్ ఈక్వల్ టు 2j బార్ మైనస్ k బార్ క్రాస్ మైనస్ ఐ బార్ ప్లస్ k బార్. అమ్మ మీ ఇష్టం అమ్మ, డెట్ కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇది ఏమవుతుంది? 2తో మల్టిప్లై చేస్తే 2 -2 ఇంటూ j బార్ ప్లస్ ఐ బార్ అవుతుంది. తర్వాత ఇది ఏమవుతుంది? j బార్ ప్లస్ k బార్, తర్వాత ప్లస్ 1 ఇంటూ k బార్ ప్లస్ ఐ బార్.
మైనస్ k బార్ ప్లస్ k బార్. j బార్ ప్లస్ a బార్ అంటే minus k bar sir. j బార్ ప్లస్ k బార్ అంటే I bar sir. k బార్ ప్లస్ a బార్ అంటే minus a bar sir. j బార్ ప్లస్ a బార్ మైనస్ j బార్ है J bar. Yes sir. ఇప్పుడు ఏమవుతుంది 2i బార్ ప్లస్ 2k బార్ ప్లస్ j బార్ mod a బార్ ప్లస్ i బై mod a బార్ ప్లస్ b బార్ ఈక్వల్ టు ఇప్పుడు చూడండి అయ్యో ఇప్పుడు అడిగింది ఏంటి ద ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్ అన్నాడు కదా ద ఏరియా ఆఫ్ ఏ parallelogram is mod a bar plus b bar equal to ఏమని వస్తుంది mod 2i bar plus 2j bar 2k 2j Sir, diagonals ఇచ్చారు sir. డయాగ్నల్స్ ఇచ్చాడా Yes sir. Left Right. sir, adjacent side sir. చూస్తున్నాను sir. 11th లోకి వెళ్ళదమ్మా Yes sir. ఇదేమవుతుంది 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 9 అవుతుందా 3 Yes అవుతుంది sir. స్క్వేర్ యూనిట్స్ ఇచ్చాడండి Yes sir. స్క్వేర్ యూనిట్స్ ఇవ్వలేదే 11th సొల్యూషన్ బాగుంది ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్ హూస్ డయాగ్నల్స్ ఆర్ అన్నాడు డయాగ్నల్స్ అంటే ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే d1 బార్ d2 బార్ తీసుకోండి అయితే ఆమె Yes sir. Yes sir. let d1 bar equal to 3i bar plus j bar minus 2k bar and d2 bar equal to I bar minus 3j bar plus 4k bar. Next, d1 bar cross d2 bar equal to చేసింది I bar, j bar, k bar. 3, 1 minus 2, 1 minus 3, 4. I bar equal to 4 minus 6 in a Yes sir. minus j bar 12 plus 2 plus k bar into minus 9 minus 1 in a అంటే minus 2i bar minus 14j bar minus 10k bar. Next, mod d1 bar cross d2 bar equal to మీరు దాంట్లో మైనస్ కామన్ తీసుకున్నా పర్వాలేదు మీరు అది స్క్వేర్ అవుతుంది -2 కూడా కామన్ తీసుకోవచ్చు మీరు అమ్మాయి Yes sir. పోతారేమో -2 కామన్ తీసారు అనుకోండి అప్పుడు మాడ్ అప్లై చేస్తే అది 4 అయిపోతుంది ఎందుకులేండి అలా కొంచెం మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారన్న భయం mod -2i bar -14j bar -10k bar అమ్మ లేకపోతే ఇక్కడ -2 కామన్ తీసుకోవచ్చు -2 కి మాడ్ అప్లై చేస్తే అప్పుడు ఏమవుతుందంటే అది 4 అయిపోతుంది అర్థమవుతుందా Yes sir. Yes sir. క్లియర్డ్ అవుతుంది కాబట్టి అక్కడ అమ్మ ఇక్కడ చూడండి I bar plus j bar plus k bar డెట్ ఎంత అవుతుంది √3 అనే 2i bar plus j bar plus 2k bar ఇది ఎంత అవుతుంది 2√3 కదా అవుతుంది చూడండి Yes. 2 స్క్వేర్ అంటే ఎంత 4 ప్లస్ 4 ప్లస్ 4 అంటే ఎంత అవుతుంది 12 అవుతుంది 4 into 3 అంటే 2√3 కదా అంటే ఇక్కడ 2 తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుందంటే -2 అంటే మాడ్ వస్తుంది కాబట్టి ప్లస్ అయిపోతుంది అంటే ఇది -2 కామన్ తీసుకోండి I bar plus 7j bar plus 5k bar that equal to ఇక్కడ mod -2 into రాసినా Yes sir. Yes sir. మీకు అర్థమైతే స్టెప్ లేకుండా రాసుకోవచ్చు డైరెక్ట్ 2 into
square root of 1 square plus 7 square plus 5 square. The 2 root 1 plus 49 plus 25. 2 root 75. 75 and 25 into 3 కింద రాసాం అనుకోండి. 5 బయటకు వచ్చేస్తుంది కాబట్టి 10 root 3 అవుతుంది. Yes, sir. Yes, sir. The parallelogram madam, Yes, sir. Yes, sir. the area of the parallelogram equal to half d1 bar dot d2 bar kada. Ten root 3 am I? Yes, sir. Yes, sir. That equal to 5 root 3 square units. Next. ఇప్పుడు ఎన్నోది 12th క్వశ్చన్ చూడండి. Find the area of the triangle having two its sides అంటున్నాడు. Two its sides. Find the area of the triangle whose two sides ఇచ్చాడంటే మన ఫార్ములా ఏమవుతుంది? హాఫ్ మాడ్ అదే కదా వస్తుంది, ఏబి బార్ బీసీ బార్. Yes, sir. Yes, Yes, sir. sir. Let AB bar equal to A bar plus 4J bar. BC bar equal to minus 5 bar plus 7J bar. అలాగే తీసుకోవాలని లేదు, ఏబి బీసీ తీసుకున్నాను, సిఏ తీసుకోవచ్చు, మీరు ఇష్టం, అది ఆ రెండు ఏదైనా తీసుకోవచ్చు. లేదు మాకు అర్థమైంది ఇబ్బంది ఏం లేదనుకుంటే సింపుల్ గా ఏ బారు బి బారు తీసుకుని ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబిసి ఇస్ మాడ్ ఏ బార్ హాఫ్ మాడ్ ఏ బార్ క్రాస్ బి బార్ కూడా రాసుకోవచ్చు. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారని ఇలా తీసుకున్నాను, ఎందుకంటే మరి డయాగ్నల్ కూడా అదే కదా చేస్తాం, అలాగే కదా చేస్తాం అమ్మా. Yes, sir. Yes, sir. చూడండి ఇప్పుడు ఏబి బార్ క్రాస్ బీసీ బార్ చేయండి. దట్ ఈక్వల్ టు 3i bar plus 4j bar cross minus 5i bar plus AB bar cross BC bar equal to 3i bar plus 4j bar cross minus 5i bar plus 7j bar. Multiply చేస్తామా minus 15 into I bar cross I bar, తర్వాత plus 21 into I bar cross J bar minus 20 into J bar cross I bar plus 28 into J bar cross J bar. Amma? That equal to minus 15 into 0 plus 21 into, మీకు ఇది ఇబ్బందిగా ఉందంటే డెట్ కట్టేసుకోండి అమ్మా, అది చెప్తాను అయితే మీరు ఇబ్బంది పడుతున్నట్టున్నారు, చెప్పట్లేదు, మొహమాట పడుతున్నారు. స్క్రీన్ క్లారిటీ లేదు సార్. అందరికి అలాగే ఉందమ్మా? మీకు ఇదే బాగుందా, డెట్టే బాగుందమ్మా? ఏదైనా పర్లేదు సార్. ఐ బారు జే బారు కే బారు డెట్టే కట్టుకోండి, మీకు అదే సుఖం. ఎందుకంటే ఇక్కడ జే బార్ క్రాస్ ఐ బార్ ఈ పొరపాటున ప్లస్ బదులు మైనస్ చేశారు అనుకోండి, సమ్ అప్ ఎగిరిపోతుంది. 3 4 0 అమ్మా -5 అది 2 5 జీరో ఇచ్చాడే పొరపాటు రాసిన కరెక్టే. -5 7 0. ఇప్పుడు చూడండి ఐ బార్ ఇంటూ 0 అవుతుంది, ఇది మైనస్ జే బార్ ఇంటూ 0 అవుతుంది, ఇది ప్లస్ కే బార్ ఇంటూ 21 ప్లస్ 20 అంతేగా. Yes, sir. అంటే 41 కే బార్ అయ్యింది. ఇదే మీకు ఈజీ ఏమో కదా చూసుకోండి.
ఈజీగా sir. అందుకని ఇదే చేసుకోండి అమ్మాయి నేనంటే ఏదో ఇలాగా ఇక్కడ ఎక్కువ హడావుడిగా చేస్తాను కానీ మీరు ఇలా వద్దమ్మాయి మీరు డెట్టే చేసుకోండి అమ్మాయి Yes, sir. Yes, sir. Yes, sir. ఇప్పుడు చూడండి మాడ్ ఏబీ బార్ ప్లస్ ఏసీ బార్ ఏమవుతుంది బీసీ బార్ ఏమవుతుంది ఇక్కడ రూట్ 0² ప్లస్ 0² ప్లస్ 41² అంతేగా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ Yes, sir. అయిపోతే అవుతామా Yes, sir. ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఇస్ హాఫ్ మాడ్ ఏబీ బార్ ప్లస్ బీసీ బార్ అంటే 41/2 వచ్చింది ఆన్సర్ Yes, sir. అంతే the area of triangle ABC is half mod AB bar plus AC bar, BC bar or not BC bar. That equal to half into 41. The 41/2 square units. Okay, తర్వాత 13th question చూడండి. Find the unit vector perpendicular to the plane determined by the vectors. అంటే a bar plus or minus a bar plus b bar में mod a bar plus b bar కదా Yes, sir. Yes, sir. చూడండి చాలా ఇంపార్టెంట్ మీ మోడల్ ఈవెన్ ఏ బార్ ఈక్వల్ టు 2 మార్కులు ఇస్తారు 4i bar plus 3j bar minus k bar b bar equal to 2i bar minus 6j bar minus 3k bar ఏమా అమ్మా అందరూ ఉన్నారమ్మా చూడండి ఇప్పుడు ఏమంటాడు ఏ బార్ ప్లస్ బి బార్ ఈక్వల్ టు ఐ బార్ జే బార్ కే బార్ 4 3 minus 1 2 minus 6 minus 3 ఐ బార్ ఇంటూ ఇది -9 ప్లస్ -6 అవుతుందమ్మా Yes, sir. మైనస్ జే బార్ ఇంటూ -12 ప్లస్ 2 అవుతుందమ్మా ప్లస్ కే Yes, బార్ sir. ఇంటూ -24 -6 అవుతుంది కదా Yes, sir. Yes, sir. ఐ బార్ అంటే -15 ఐ బార్ Yes, sir. ప్లస్ 10 జే బార్ -30 కే బార్ ఇందులో ఏం కామన్ తీయచ్చు -5 కామన్ తీసేయండి కావండి అంటే 3i బార్ ప్లస్ 2j బార్ -2j బార్ ప్లస్ 6k బార్ అంతేనా Yes, sir. ఇప్పుడు చూడండి ఇక్కడ +5 కామన్ తీయండి అంటే మరి మళ్ళీ మీకు ఆన్సర్ అక్కడ మోడిఫై అవుతుంది మరి అంతే తీసిన నష్టమే లేదు అక్కడ ప్లస్ ఆర్ మైనస్ వచ్చిందా మైనస్ ఆర్ ప్లస్ వస్తుంది ఎక్కడైతే మరి మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారని మళ్ళీ రాయాల్సి వస్తుంది చూడండి -3i బార్ ప్లస్ 2j బార్ -6k బార్ ఇప్పుడు ఇది ఏ బార్ ప్లస్ బి బార్ మాడ్ ఏ బార్ ప్లస్ బి బార్ ఈక్వల్ ఇందాక మీకు ఏమని చెప్పాను 5 బయటకు వచ్చేది మాడ్ 5 ఇంటూ -3i బార్ ప్లస్ 2j బార్ -6k బార్ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే 5 బయటకు వచ్చేది దీనికి మాడ్ అప్లై అవుతుంది -3i బార్ ప్లస్ 2j బార్ -6k బార్ అదే మైనస్ ఉంటే ప్లస్ అయిపోతుంది అమ్మా దట్ ఈక్వల్ టు 5 ఇంటూ రూట్ -3 హోల్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ -6 హోల్ స్క్వేర్ 5 ఇంటూ రూట్ 9 ప్లస్ 4 ప్లస్ 36 అంటే 5 ఇంటూ రూట్ 49 అంటే 7 5 ఇంటూ 7 అంటే 35 ఏమండి చూడండి the unit vectors
perpendicular to both A bar and B bar. Our formula ఏంటమ్మా plus or minus A bar cross B bar by mod A bar mod A bar cross B bar. B bar. B bar, sir. that equal to plus or minus A bar plus B bar అంటే 5 into minus 3A bar plus 2J bar minus 6K bar by 35 7 times plus or minus 1 by 7 into minus 3A bar plus 2J bar minus 6K bar ఇచ్చడమా ఆన్సర్ తర్వాత ఇచ్చడే Yes, sir. 14 find the area of the triangle whose vertices are ఏమండి vertices అంటే పాయింట్స్ ఇచ్చినట్టే కదా Yes, sir. vertices అంటే పాయింట్స్ ఇచ్చినట్టేనే Yes, sir. అప్పుడు పొజిషన్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి Yes, sir. గివెన్ పాయింట్స్ సార్ A1 2 3 A1 2 3 B2 3 1 C3 1 2 ఇటు OB ది ఆరిజిన్ అనుకోండి అండ్ OA bar equal to I bar plus 2J bar plus 3K bar OB bar equal to 2I bar plus 3J bar plus K bar OC bar equal to 3I bar plus J bar plus 2K bar దీని నుండి AB bar ఓ రెండు కడదాం అమ్మాయి OB bar minus OA bar OB bar minus OA bar అంటే 2I bar plus 3J bar ఏమా Yes, sir. Yes, sir. minus I bar minus 2J bar minus 3K bar అంటే I bar plus J bar minus 2K bar తర్వాత AB bar అయిపోయింది BC bar కట్టండి అమ్మా OC bar minus OA bar అమ్మా OB bar 3I bar plus J bar plus 2K bar minus 2I bar minus 3J bar minus K bar I bar minus 2J bar plus K bar ఓకేనమ్మా నెక్స్ట్ AB bar plus BC bar equal to I bar J bar K bar 1 1 minus 2 1 minus 2 1 ఓకేనా Yes, sir. that equal to I bar into ఇక్కడ చూడండి 1 minus 5 4 ఏనా Yes, sir. minus J bar into 1 plus 2 ఏ కదమ్మా Yes, sir. plus K bar into minus 2 minus 1 అమ్మా that equal to minus 3I bar minus 3J bar minus 3K bar minus 3 కామన్ తీస్తే I bar plus J bar plus K bar mod AB bar plus BC bar చేస్తే mod minus 3 into mod I bar plus J bar plus K bar 3 అయిపోతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 3√3 అవుతుందమ్మా Yes, sir. ఇప్పుడు ఏరియా ఆఫ్ ది ఏమవుతుంది ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC ఫార్ములా ఏమవుతుంది Half mod AB bar cross BC bar, sir. హాఫ్ mod AB bar plus BC bar వెరీ గుడ్ వాడు ఏమలేదు కాబట్టి మామూలు ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి వెక్టర్ అంటే మళ్ళీ ఇది మాడ్ తీసేయాలి హాఫ్ ఇంటూ 3√3/2 దట్ ఈక్వల్ టు 3√3/2 స్క్వేర్ యూనిట్స్ నెక్స్ట్